ప్రతి డిపోలోనూ కూడా ఆడిట్ టీమ్ సంవత్సరం హెడ్ ఆఫీస్ నుంచి రావడం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో మా డిపోలో అన్నీ చెక్ చేయడం జరిగింది. చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా వాళ్ళు ఏంటంటే కార్గోలో కొంత అమౌంట్ని ఏదైతే కార్గో బస్సు ఆపరేట్ అవుతుందో ఆ అమౌంట్ అమౌంట్ లేట్గా కట్టడం అది దానిలో భాగంగా వాళ్ళు ఆడిట్ చేస్తున్నారు. చేసి లేట్గా కట్టడని చెప్పి తెలియడం వల్ల ఆ కండక్టర్ ఎవరైతే డిఎంఏ రవీంద్ర ఉన్నారో ఆయన్ని డ్యూటీ పక్కన పెట్టడం జరిగింది. ఎంక్వైరీ ముందు ఎంక్వైరీ కండక్ట్ చేస్తాం. ఇక్కడికి వచ్చి ఆడిట్ టీం ఏదైతే ఉందో ఆ ఆడిట్ టీం ఇది ఒకటని కాదు, మొత్తం మా డిపోలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా హెడ్ ఆఫీస్కి ఇన్ఫామ్ చేస్తారు. హెడ్ ఆఫీస్ నుంచి మాకు వాటి మీద క్లారిఫికేషన్ అడుగుతారు. ఆ క్లారిఫికేషన్ కూడా మేము ఇవ్వాల్సి వస్తుంది. ఆ భాగంలో ఇతన్ని ఎంక్వైరీ చేసి ఇన్ కేసు అట్లాంటి ల్యాబ్స్ ఏదైనా ఉండుంటే ఇతని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఎవరైనా డీసీ కానీ మా ఇంత సూపర్వైజర్స్ కానీ ఎవరైనా అతన్ని అలా జరగకుండా ఉన్నందుకు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే కట్టాల్సింది ఆయనే కదా, ఆయన అప్డేట్ కట్టేసి ఉంది. కాకపోతే ఏంటంటే ఇలా లేట్గా కట్టడం జరిగింది కాబట్టి 2019 నుంచి మొత్తం అతను ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి ఎంత లేట్గా కట్టాడు ఏం కట్టాడు అనేది ఇంకా ఆడిట్లో చూస్తున్నారు. అది చూసిన తర్వాత తెలుసు. 2-3 days ఉంటుంది ఆడిట్. డీజిల్ పెండింగ్ వెళ్ళదు. డీజిల్ మాది మొన్న మార్చి 31కి డీజిల్ షార్టేజ్ ఎక్సెస్ అది ఉంటుంది. మా డిపోలో డీజిల్ గురించి అసలు ఇబ్బంది ఏం లేదు, ఎక్సెస్ లేదు. కొంచెం షార్టేజ్ ఉంటే ఆ షార్టేజ్ని మినిమం చేసి 31కి అన్ని డిపోలు చేసేదే అది చేయడం జరిగింది. ఈ కార్గో లగేజ్లో ఏమన్నా లోటు ఏమైనా చూపించారు? కార్గో లగేజ్లో లోటు కాదు, వచ్చిన అమౌంట్ని కట్టాలి. ఆ అమౌంట్ డిలే కట్టడం అది జరిగింది కాబట్టి దాని మీద దీనికి డీజిల్కి సంబంధం ఉండదు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.